గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. రాష్ట్రంలో 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ప్రాజెక్టులు నిండాయి. ఒక్క నాగార్జున సాగర్ మీద అన్ని ప్రాజెక్టుల గేట్లు తెచ్చారు. ఇక హైదరాబాద్కు తాగునీరు అందించేటువంటి గండిపేట, తర్వాత హిమాయత్ సాగర్ ప్రాజెక్టులు కూడా నిండాయి. అటు సింగూరుకూర పూర్తిగా నిండడంతో మొత్తం గేట్లు ఎత్తి కిందికి నీళ్ళ వదులుతున్నారు. వర్షాలు వరదలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తర్వాత మిడ్ మానేరు మట్టికట్ట కొంతమేర కొట్టుకోపోవడంతో మంత్రులు హరీష్ రావు, తర్వాత ఈటెల రాజేందర్ కూడా అర్ధరాత్రి వెళ్ళి అక్కడ పరిస్థితి సమీక్షించారు. అటు 2 రాష్ట్రాల్లో కూడా వరద ప్రభావంపై, తర్వాత ముంపుపై గవర్నర్ నరసింహన్ తిరుపతిలో మాట్లాడారు. నాళాలపై ఇల్లు కట్టుకుని ఇప్పుడు మేము మునిగిపోతున్నామంటే సర్కార్ ఏం చేస్తుందని చెప్పి అన్నారు. ఇల్లు కట్టుకునేటప్పుడు మీకు మునుగుతామని తెలియదని కూడా ఆయన ప్రశ్నించారు. అది వరదలకు సంబంధించి. తర్వాత ఇటు బీజేపీ మీటింగ్ సంబంధించి నిన్న కేరళలోని కోజికోడ్లో బీజేపీ సమావేశాలు ముగిశాయి. ఎన్డీఏ పాలన, దేశంలో పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. ఈ అంశాలకు సంబంధించి అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఇంకా ఈరోజు రేపు 2 రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. సో అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడికక్కడ అప్రమత్తం చేసినని చెప్తుంది. సీఎం కూడా నిన్న కూడా చెప్పారు. అవసరమైతే ఆల్రెడీ మిలిటరీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో దించారు. నిన్న మెదక్ జిల్లాలోని మంజిరా నది ఇరుక్కున్నటువంటి ఒడిశా కార్మికులను కూడా హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చారు. సో ఈ రోజు రేపు 2 రోజులు భారీ వర్షాలు ఉండడంతో అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పి అటు అధికారులు, ఇటు ప్రజలను కూడా సీఎం కేసీఆర్ అలర్ట్ చేశారు. ఇవి ప్రధానంగా ఉన్నాయి. ఈ వర్షాలు నిజానికి 2 ఏళ్ల తర్వాత వచ్చిన 2 ఏళ్ళు కాదు, చాలా రోజుల తర్వాత వచ్చిన వర్షాలతో రాష్ట్రం ప్రాజెక్టులను జలకాలను సంతరించుకున్నాయి కదా. ఇప్పటి వరకు ఉన్నటువంటి కరువు పోయినట్టే అనుకోవచ్చా? 2-3 ఏళ్ల వరకు కరువు ఛాయలే ఉన్నాయని చెప్పి సీఎం అంటున్నారు. ఈ ఇష్యూపై మాట్లాడదాం. మనతో చర్చలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు, టీఆర్ఎస్ నుంచి మండల్లో చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. దయాకర్ రెడ్డి గారు, మీరు రైతు, స్వయంగా ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారు. సో ఈ వర్షాలు నిజంగా రైతాంగానికి ఎట్లాంటి మేలు చేస్తాయి? 2-3 ఏళ్ల వరకు మనకి కరువు ఉండదు అనుకోవచ్చా? 2-3 ఏళ్ల వరకు కరువు అనేది అవాస్తవంగా ఉండదు అనేది అవాస్తవం. కానీ చాలా రోజుల తర్వాత దేవుడు కరుణించినందువల్ల గతంలో కట్టినటువంటి ప్రాజెక్టులు, గతంలో కట్టినటువంటి కాలువల ద్వారా నీళ్ళు రావడం, మిషన్ భగీరథ ద్వారా, మన మిషన్ కాకతీయ ద్వారా చేసిన చర్యల వల్ల ఒక 60-70% లాభం జరగడం మాత్రం వాస్తవం. దీంట్లో అనుమానమే లేదు. కానీ వ్యవసాయానికి ఎక్కువ వర్షం వచ్చినా కష్టమే, తక్కువ వర్షం వచ్చినా కష్టమే. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకు 2 సంవత్సరాల దాకా ఇంకే ఢోకా లేదు అని ప్రభుత్వం సంబరపడ్డం కాదు ఇక్కడ కావాల్సింది. రైతాంగాన్ని ఈ మురుసు వర్షాలకు రేపు తగిలే తెగుళ్ళకి ఎట్లా ఆదుకోవాలని ఎన్లైట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే వరుసగా ముసురు వర్షాల వల్ల కొంత లాభం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ చెడు కూడా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి అసలు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ఇప్పటికైతే ఎక్కడ మండలాల్లో కనపడలేదు. నిన్న మండలాలు, గ్రామాల్లో దెబ్బతిన్న పంటల ఏమైనా ముసురుకు దెబ్బతింటున్నాయా అటువంటివన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. మా జిల్లాలో అయితే అంత వర్షపాతం ఏం లేదు. చెరువులలోకి కూడా నీళ్లు కూడా వర్షాల వల్ల ఎక్కడా రాలేదు. ఏదైనా కృష్ణానది పారుతుంటే దానివల్ల గతంలో కట్టినటువంటి కాలువలు ఏవైతున్నాయో వాటి ద్వారా వదిలినటువంటి నీళ్లు ద్వారా అవి నిండుతూ ఉన్నాయి తప్ప వర్షానికి నిండినవి ఒక 10% కూడా ఉండవు. కాబట్టి వర్షాభావం ఉన్న చోట ఉంది, ఎక్కువ పడిన చోట పడింది. దీన్ని ప్రభుత్వం ఎప్పటికీ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే పంట పండకపోతే వచ్చే నష్టం కంటే పండిన తర్వాత నష్టపోయేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, భరించలేనంత నష్టం ఉంటుంది. కంది పంట లక్షల ఎకరాలు వేసినారు సార్. ఎందుకంటే రేటు ఉంది, ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేసింది. పత్తి వేయలేదు, థ్యాంక్ గాడ్ పత్తి అయినది కొంత సేఫ్ అయినారు. ఆమ్లాలు బూజు వచ్చినాయి, పంట సరిగా రావడం లేదు. ఇక ఓన్లీ ఆశ ఉందల్లా బయటి పంటల మీద, ఒక్క కంది పంట మీద ఆశ ఉంది. దానికి తెగులు తవ్వడం అంటూ మొదలైందంటే దాన్ని ఆపడం ఎవరి శక్తి కాదు. 1000 రూపాయలు పెడతారు జనం. పంట కూడా అట్లా కనపడతా ఉంది. ఇప్పుడు వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేయాల్సినటువంటి ప్రభుత్వము ఇక సంబరపడుకుంటూ కూర్చుంటే కాదు. ఎస్, డెఫినెట్గా చాలా రోజులు 2.5 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక వాటర్ వచ్చింది కాబట్టి అవన్నీ నిండినాయి, దాంట్లో అనుమానం లేదు. దానిని సేఫ్ చేసుకుంటూ అవి గంటపడకుండా చూసుకునే కార్యక్రమాలు చేపడుతూనే మనం వ్యవసాయ శాఖ అధికారాన్ని ఇమీడియట్గా రెస్క్యూ టీమ్స్ ఏర్పాటు చేసిన అవసరం ఇమీడియట్గా ఉంది. లేకపోతే ఉన్నటువంటి వరి మొదలు చాలా మంది వేసుకోవాలి, ఎందుకంటే వర్షాలు లేటుగా వచ్చినందుకు. ఉన్న వరిని కాపాడుకోవడం లక్కీగా వరి పంట ఇప్పటికి చాలా బాగా కనపడతా ఉంది. వరి పంట ఈ రోజుకి వేసిన పంట ఈసారి ఇప్పటికి ఎక్కువ తెగులు లేకుండా ఉన్న కాడికి దాదాపు 40% కంటే ఎక్కువ వరి ఎవరు వేయలేదు.
100 ఎకరాలు వేసే కాడ 40 వెరీ గుడ్ ఎకరాలు మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నా. వరంగల్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో పత్తి వేయదంటే ఆల్టర్నేటివ్ క్రాప్ కింద సోయాబీన్ వేసారు. అదేనే ఆ సోయా మొత్తం మొక్కలు వచ్చేసింది. పెసరా మినుము అదే చెప్తున్నా. కందులు వరి కూడా అన్ని కూడా నష్టం. వరి కూడా పెసరా మినుము అయితే ఇప్పుడు మొత్తం చేతికి రాకుండా పోయిందని మెసేజ్ వచ్చింది ఇంతకుముందు రైతు. వరికి ఏంటంటే ఎక్కువ వర్షం వస్తే కూడా ఒక స్టేజ్ వరకు తట్టుకునే అవకాశం. ఒక స్టేజ్ వరకు తట్టుకుంటది. బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. సోయా బాగా వేశారు. కాబట్టి సోయా దాన్ని మొత్తం సేవ్ మొలకలు చేయాలి. వచ్చేసింది. సోయా మొలకలు వచ్చిన దాని మీద సరే సోయా పంట మీద నాకు పెద్ద అవగాహన లేదు. అందుకే నాకు వరి పెద్ద అవగాహన లేదు. ఇటువైపు వేశారు. కంది పంట మాత్రం మోదన్ విపరీతంగా లక్షల ఎకరాలు వేసినారు. Right. దానికి తెగులు తగలేదానికంటే మొదలు అప్రమత్తం చేసిన బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది. 99% ఇక్కడ కూడా దాని బీమా లేదు. ఏ పంట కూడా ఇప్పుడు బీమా చేయలేదు. అదే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. బీమా ప్రీమియం కట్టాల్సిన 30 కట్ ఆఫ్ డేట్ను మళ్ళీ 15 రోజులు పెంచినా కానీ బ్యాంకర్స్ కట్టగలేదు. దాని మీద చర్యలు లేవు. రవి గారు మీరు ఎట్లా చూస్తారు ఈ వర్షాలు? మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే అసలు దాదాపు 2 సంవత్సరాల నుంచి వర్షాలు సరిగా రాని పరిస్థితులు. ఇప్పుడు వర్షాలు రావటం మనం అందరూ రైతులు అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇది మంచి సందర్భంగానే చూస్తున్నారు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ పంటలు ఈ వర్షాలు రాకముందే ఎండిపోయినాయని వాటి మీద పంట నష్టం లెక్కలేసి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని ప్రతిపక్షాలు, ప్రజలు, రైతు సంఘాలు చాలామంది కోరారు. ఇక దాని మీద మళ్ళీ వర్షాలు వచ్చినాయి. నష్టపోయినటువంటి పంటలు ఎండిపోయి ఇప్పుడు మొక్కలు ఉన్నాయి. అవి ఎండిపోయిన తర్వాత వచ్చిన వర్షాల వల్ల ఈ పంటకు ఉపయోగపడదు. ఇప్పుడు ఈ వర్షాలు భూమిలో నీళ్లు పెరగటం వల్ల, రేపు బోర్వెల్లో నీళ్లు రావటం వల్ల వచ్చే పంటలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఇది మంచిదే. ఇది ఎవరి చేతులు లేదు. ఈ వర్షం ఇంత ఎక్కువ రాకుండా ఇంతే రావాలని ఆఫ్ చేసే శక్తి లేదు. కానీ జరుగుతున్నటువంటి ఈ వర్షాలు వచ్చిన తర్వాత వచ్చిన పరిణామాలని రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ హైదరాబాద్లో కానీ ముఖ్యంగా హైదరాబాద్లోనే ఎక్కువగా జరుగుతుంది అంటున్నారు. దాని మీద ఇక్కడ మంత్రి స్థాయిలో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కొంత ఈ రివ్యూ జరిగి కొన్ని చర్యలు జరుగుతున్నాయి. మరి జిల్లాల్లో జరిగిన దానికి అక్కడ పంటలు ముఖ్యంగా రైతులు ఏమవుతుందంటే వాళ్ళ కళ్ళ ముందే అన్ని సోయాబీన్ కానీ లేకపోతే కాటన్ కానీ ఇంకా వరి కానీ ఇటువంటి పంటలన్నీ పాడైపోతున్నాయి. అవి ఇక పనికి రాకుండా అయిపోయే పరిస్థితి వస్తుంది. దానికి ముందు భరోసా కల్పించండి అంతే. దీనికి ఇట్లా చేస్తాం అనే దానివల్లనైనా ముందు భరోసా కలిగితే రైతులు మంచిగా ఉంటారు. ఈ కార్యక్రమం చేయండి. ఓ పక్కన ఏమో మన గవర్నర్ గారు బ్రహ్మాండంగా జరుగుతుందని అరుస్తున్నారు. బాగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు, బాగా చేస్తున్నారు మంత్రులని. అంటే ఇది ఎవరు మాట్లాడేటువంటి మాట? ఎవరు అడిగారు? ఏం చెప్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు అందరంటే ఇవాళ అందరం కలిసి బాగు చేయాల్సినటువంటి ఒక కార్యక్రమం ఉందని నిన్న మొన్న అందరం మాట్లాడుతున్నాం. ఏ పార్టీలకు అతీతంగా వరద ముందు వచ్చినప్పుడు దాంట్లో బాధితులను ఆదుకునే కార్యక్రమం ఇమీడియట్ గా అందరూ చేయాలి. దాని తర్వాత ఎవరు చేయలేదు, ఎందుకు చేయలేదని మాట్లాడాలి. దానివల్లనే ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. నీకు నిన్న మొన్న తెలుసా ఓ మాట మనం రివ్యూ చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అతిగా ప్రవర్తిస్తుంది మీడియా అని చెప్పారు. ఇది అతిగా ప్రవర్తించడం అంటే ఉన్నదాన్ని చూపించకుండా వారు చెప్పినట్టుగా చూపిస్తేనే అతి లేనట్టుగా అనుకోవటం కానీ, లేక ప్రతిపక్షాలు ఇగో ఇక్కడ ఇదైంది దీన్ని చేయాలా మీరు చేయటం లేదని చెప్పేటటువంటి ఒక ప్రాథమిక ఈ బాధ్యత ఈ ప్రతిపక్షాల మీద ఉంది. అదే రకంగా మీడియా మీద ఉంది. ఎవరు బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. మీ బాధ్యత ఇప్పుడైతే చెరువుల కట్టలు ప్రాజెక్టుల పరిస్థితులను చూడాలి. దాని కింద ఏమైనా రేపు ముంపు పరిస్థితులను చూడాలి. దాన్ని పునరావాస చేయాలి. జాగ్రత్త తరలించాలి. ప్రాజెక్టులో SRSP కానీ లేకపోతే శ్రీశైలం కానీ లేకపోతే జూరాలు కానీ ఇంకా అక్కడ మన నాగార్జున సాగర్ కానీ ఏమైనా ఎక్కడి నుంచి వచ్చినాయి దీంట్లో నుంచి నీళ్లు ఎదులుతున్నారు, నీళ్లు నిండుతున్నాయి అని చెప్తున్నారు. చూడు ఇవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినటువంటి ప్రాజెక్టులా లేకపోతే ఈ ప్రాజెక్టులు ఎంత ముందు కట్టినాయినా? పట్టించుకోకుండా కాదు, నువ్వు చెప్పే విధానం ఒక్క మాట చెప్తున్నాను. అది ఏం చేయలేదు. ఉండాలా? ఉండకుండా ఉన్నందుకే నేను మాట్లాడుతున్నాను. అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ మాట్లాడేటప్పుడు ఉన్న విషయాలు ప్రజలకు అర్థమవుతాయి కదా. ఇప్పుడు రైట్ శ్రీధర్ రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు ఈ వర్షాలని? అంటే ఒకటి మిగతా వక్తలు చెప్పినట్లు ఏంటంటే సంవత్సరాల తర్వాత మనకు అంటే పోయిన సమ్మర్లో మంచినీళ్ళకే కష్టం ఉన్నటువంటి పరిస్థితులలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు రావటం కొన్ని జనరేషన్స్ అంటే ఇప్పుడే 8-9 years 10 yearsలో అడుగుపెట్టిన పిల్లలకైతే బహుశా
ఇంత వర్షాలు కనబడడం అనేది ఒక చిత్రంగా అనిపిస్తుండొచ్చు నాకు తెలిసి. అంటే ఒకేసారి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల నీళ్ళు వదిలిన సందర్భాలు లేవు. చాలా తక్కువ. దట్స్ ఎ గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే రిహాబిలిటేషన్ మెజర్స్ కూడా ఒక హైదరాబాద్లో మినహాయించి మిగతా చోట్ల జిల్లాలలో మరీ అంత అధ్వాన్నంగా ఉన్నట్టు కనపడలేదు. హైదరాబాద్లో కూడా యంత్రాంగం కొద్దిగా లేట్గా మేల్కొంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో ఒకటి ఇమీడియట్ రిలీఫ్ మెజర్స్ కోసం వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ లేకపోవడం, సరైన యంత్రాంగం లేకపోవడం, లేకపోతే సరైన నిధులు లేకపోవడం, అంటే మ్యాక్సిమం అంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కూడా కట్టలు దిగేదానిక కూకట్పల్లి, ఆల్విన్ కాలనీలో మరొకటి దాకా కొద్దిగా యంత్రాంగం అంతా ఫాస్ట్గా రెస్పాండ్ కాలేదు. బట్ నిన్న మొన్న చెప్తా ఉన్నారు నాలాల మీద 28,000 కట్టడాలు అక్రమంగా ఉన్నాయని, కూల్చేస్తామని, ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ అక్కడ పాత పాలకుల గురించి మాట్లాడడం, అవన్నీ సరే బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే ఇంకొక 5-6 రోజులు వర్షాలు ఉండే అవకాశం ఉంది. మేజర్ ప్రాజెక్టుల కింద ముంపు గురేటువంటి సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి రిహాబిలిటేషన్ మెజర్స్ లేకపోతే రిలీఫ్ మెజర్స్ అనేది ప్రాపర్గా తీసుకోవాలా. తర్వాత రిహాబిలిటేషన్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. దయాకర్ రెడ్డి గారు చెప్పినట్టు గవర్నమెంట్ ఈజ్ నాట్ ఓన్లీ మీరు వరద బాగా వస్తుంది రిలీఫ్ ఇవ్వాలి ఇమీడియట్గా, కాదని ఎవరంటలేదు. కానీ ప్రభుత్వ యంత్రాంగం రకరకాల శాఖలుగా విస్తరించింది కదా, వ్యవసాయము లేకపోతే మరొకటి మిగతా అంశాలను కూడా ఇప్పుడే పట్టించుకుంటుందంటే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేజర్గా వ్యవసాయం, రైతాంగం నష్టపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రిలీఫ్ మెజర్స్ ఒకటి, మిగతా వాటికి సంబంధించినటువంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం కూడా ఇంకో విషయం. సుధాకర్ రెడ్డి గారు, సంగప్ప గారు, అసలు హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ సెప్టెంబర్ అంటేనే భయం, వర్షాల భయం ఉండేటువంటి ఒక నెల ఇది. ఎందుకంటే గతంలో కూడా మనకి ఎప్పుడు వచ్చినా కానీ సెప్టెంబర్లోనే వరదలు వచ్చినాయి, వానలు వచ్చినాయి, ఇవన్నీ కూడా సెప్టెంబర్లోనే వస్తాయి. 10 నుంచి అయితే వానలే, 10 నుంచి అయితే వానలే లేవాలి. కాబట్టి అందుకొరికే సాగునీటికి తాగునీటికి ఇబ్బందికరంగా ఉండేటువంటి ఒక ప్రాంతం కాబట్టి వర్షాలు వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉంటే సహజం. కాబట్టి అందుకొరికే మా రవీణతోటి దయాకరణతోటి ఒకటే కోరుతున్నా, సంతోషం వెలుబుచ్చేటువంటిది ఇది సమయం. ఎందుకొరకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత అందుకొరకే ఆ రకంగా ఉండేది. లేదా సంగప్ప గారు చెప్పండి, సంతోషిస్తున్నామని చెప్పాం కదా. వర్షాలు వచ్చిన తర్వాత జరిగే పరిణామాలను సరిగా వినయ్ అందుకొరకు చెప్పనిస్తే అదే ఎందుకంటే మళ్ళీ సంతోషం ఉంది. సంగప్ప మొదట్లో మాట్లాడే వరదలు వానలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో జాలువారుతుంది. జాలువారడం అనేటువంటిది ఇప్పుడు కొత్త జనరేషన్కి అసలు తెలియదు. ఊటలు కూడా వచ్చి జాలువారుతుంది. కాబట్టి ఈ జాలువారుతున్నటువంటి ప్రాంతాలలో ఎట్లనైతే అలర్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి ఒక విషయం ముఖ్యమంత్రి గారే గమనించి ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇచ్చాడు. అయ్యా, ఎక్కడనైతే పంట నష్టం అవుతుందో ఆ పంట నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుదాం, ఇమీడియట్గా అంచనాలు వేయండి అనేటువంటి ఆదేశాలు ఇదివరకే జారీ చేసినాం. నిన్ననే వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు మొత్తం వ్యవసాయ అధికారులను కూర్చునబెట్టి ఏ విధమైనటువంటి వర్షాల ప్రభావం వల్ల ఏ రకమైనటువంటి పంటలకు ఏ రకమైనటువంటి పురుగు జరుగుతూ ఉంటుంది, ఆ పురుగు తలగకుండా ఏం చర్యలు తీసుకోవాలి అనేటువంటి ఆదేశాలన్నీ కూడా నిన్న జారీ చేయడం జరిగింది. నేను నిన్న స్వయంగా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో ఉండేటువంటి రైతాంగాన్ని మీరు అన్నట్టుగా సోయాబీన్ విషయంలో ఆ విత్తనాలకు వస్తున్నటువంటి ఒక విషయాన్ని కూడా గమనించారు. కాబట్టి ఇమీడియట్గా ఆ చర్యలు తీసుకుంటానికి వ్యవసాయ విస్తీర్ణాధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ కూడా అప్రమత్తం చేయకుండా ఇబ్బంది పడేటువంటి ఒక రైతును చూసుకుంటూ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి కంది పంటకి ఏం కావాలి మీరు అన్నట్టుగా పెసరు, ఎస్, ఎందుకంటే పెసరు మినుము ఏదైతే ఉంటుందో చేతికొచ్చే టైంలో వర్షం వచ్చే వరకు అంత మురిగిపోయే వరకే ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి పునాస పంటలు ఏవైతున్నాయో వాటిని మొత్తంగా ఇంటికి వస్తున్న టైంలో వర్షాలు పడ్డాయి. కాబట్టి ఖరీఫ్ సీజన్లో ఉండేటువంటి దయాకర్ రెడ్డి గారు అన్నట్టుగా వరి పంట ఎక్కువ వేయలేదు, వేయని మాట వాస్తవం. ఎందుకంటే నీళ్ళే లేకపోయాయి.
కాబట్టి ఉన్న పంటకు మాత్రం రక్షణ కల్పించవలసిన అవసరం ఉంటుంది. వారికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా, వారికి పురుగు తలగకుండా వాటిని రక్షించుకోవాలి. కాబట్టి వచ్చే రవి పంటకి ఏదైతున్నదో దానికి పూర్తిగా ఏ అప్రమత్తం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉన్నాయో వాటి కూడా తీసుకుంటానికి చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా ఇలా మంత్రులందరూ కూడా హరీష్ రావు గారిని, ఈటల రాజేందర్ కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, శ్రీహరి గారు కానీ అందరు కూడా ప్రాజెక్ట్ ఏరియాలో ఉండి ఎక్కడ అధికారులను అప్రమత్తం చేసేటువంటి చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహాయక చర్యలలోనే భాగస్వాములు అయింది తప్ప ఏడ కూడా అటు ప్రతిపక్షాల వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు అందరం కలిసికట్టుగా ఇప్పుడు వరదలను తట్టుకొని ఏ రకంగా ప్రజానికానికి భరోసా ఇవ్వాలనేటువంటి దాంట్లో అందరం కూడా కృషి చేస్తున్నమాట వాస్తవం. ఇప్పుడు మీడియా ఎగ్జాసరేట్ చేసి రాస్తుందనే మాట మనం మాట్లాడుతున్నాం. అదే మీడియా కనుక రాయకపోయిందంటే 3 రోజుల తర్వాత ముఖ్యమంత్రి గారు సహాయచర్యలకు దిగినారు. ఫస్ట్ డే దిగింది హరీష్ రావు. ఫ్రాంక్గా మాట్లాడాలంటే అక్కడ ఢిల్లీలో వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఎందుకంటే ఇరిగేషన్కి సంబంధించినది కాబట్టి ఆయన అక్కడ ఉన్నారు. అదే కాబట్టి ఆయన మానిటర్ చేసి సీఎం గారు అక్కడే ఉన్నారు. ఆయన చెప్పితే చేసినట్టు నాకు తెలియదు కంప్లీట్. సో ఆయన ఒక 2 రోజులు ఆగిన తర్వాత ఆయన ఆదేశాలు రావడం. కానీ ఆ 3 రోజులు ఎమ్మెల్యేలు కానీ లోకల్ మంత్రులు కానీ ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది అదొక్కటి గమనించండి. 3 రోజు తర్వాత యంత్రాంగం కదిలింది. అంటే ముఖ్యమంత్రి గారు చెప్తే తప్ప ఎమ్మెల్యేలు కానీ లోకల్ మంత్రులు కానీ కదలని పరిస్థితి ఒకటి కంప్లీట్ చేసిన మళ్ళీ అన్న మొదలు పెడితే వదలడు. అదొకటి. రెండవది ఇవాళ గ్రామాల్లో ఉన్నటువంటి వారు చెప్తారు కమిషనర్ గారితో నిన్నే కూర్చున్నాను. సుధాకర్ నాకు అలవాటు ప్రతి దాంట్లో నేనున్న మీటింగ్లో అని చెప్పేస్తాడు, నమ్మించే ప్రయత్నం చేస్తాడు. సంతోషం, మీరు కూడా ఒక రైతు ఉంటే మా సంతోషం ఏం కాదనం. ఇప్పటిదాకా వ్యవసాయ యంత్రాంగం జిల్లాలో ఎక్కడా కదలలేదు. మీరు చూసుకోండి, కదలలేదు. 2 పాయింట్లు చెప్పారు, ఇది కదలలేదు. ఇన్ని నీళ్లు వస్తున్న పరిస్థితిలో కూడా మాకు మహబూబ్నగర్ జిల్లాలో నా దగ్గర మక్తలో 88 గ్రామాలకు 2.5 నెలల నుంచి మంచినీరు ఆగిపోతే నాతులు ఫుల్ ఉంది వాటర్. కృష్ణా నుంచి సత్యసాయి పైప్ లైన్ పగిలిపోయింటే సరిగ్గా 2.5 months అయింది. 88 గ్రామాలకు మంచినీరు లేదు. మేము కలెక్టర్ పట్టించుకోవాలా, పట్టించుకోవాలి. నిన్న చూపండి గారికి నేనే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసిన. అరే ఇంకా కాలేదు అన్న 3 రోజులు చేస్తారంటారు. అంటే యాడింగ్ టు దట్ ఏంటంటే దాని విషయంలో అంటే చీఫ్ మినిస్టర్ కూడా చాలా అసంతృప్తి ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మినిస్టర్లు పట్టించుకోలేదని. అంటే పట్టించుకోకపోవడంలో ఒక సమస్య ఏముందంటే ఎవరు పట్టించుకున్నా 3 ఫోటోలు ఎత్తంటే మిగతా వాళ్ళు కూడా ఏం చేస్తారు పాపం. హైదరాబాద్ మొత్తం మీద కేటీఆర్ గారే పనిచేసినట్లు. ఆరోపణ ఆ విషయంలో 3 రోజులు చూపిస్తారు. నాట్ ట్రైంగ్ టు అక్కడే బురద జిమ్మాలని ప్రయత్నం చేయట్లేదు. కాకపోతే మిగతా వాళ్ళకి ప్రచారం లేదని చెప్పేసి వాళ్ళు రావట్లేదేమో, తెలియట్లేదేమో. కానీ నాకు తెలిసి దాంట్లో చీఫ్ మినిస్టర్ కూడా అసంతృప్తి ఉన్నారని, ఎమ్మెల్యేలు రావట్లేదని చెప్పేసి, చాలా మంది కన్సర్న్ ఏరియాస్ లో తిరగలేదని చెప్పి చాలా పెద్ద ఎత్తున అసంతృప్తి కొంతమేరకు ఉంది. కాకపోతే ఒకటి వ్యవసాయం సంబంధించి ఐ హావ్ సీన్ ఎస్టర్డే ఒక ఐఏఎస్లను ఎవరినైతే జిల్లాల వారు వేసినరో వాళ్ళకి ఇచ్చిన ఎజెండాలో మన పంట నష్టం గురించి కూడా ఒక మదింపు చేసి వాళ్ళ కేంద్రానికి అనేది ఒకటి ఉంది. కానీ ఇప్పటివరకు అయితే దాని మీద ఏమీ ప్రకటన రాలేదు. ఇప్పటివరకు ఓన్లీ సహాయక చర్యలు పెట్టండి. జిల్లాలో ఉన్న వ్యవసాయ అధికారులు ఇప్పటికీ స్పందించలేదు. అంటే ఇక్కడ నుంచి చెప్తే తప్ప స్పందించారా? నివేదిక పంపిస్తూ ఉండాలి కదా. మనం వర్షాలు వరదల ప్రభావం గురించి మాట్లాడుతున్నాం. ఒకటి రవి గారు గవర్నర్ గారు కూడా తిరుపతి మాట ప్రస్తావించారు. కానీ నాలాల మీద కట్టుకుంటే మునుపు తెలంగాణ మాట. కాకపోతే మొన్న సీఎం గారు తర్వాత మంత్రి కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ కాబట్టి ఆయన కూడా చెప్పారు నాలాల మీద ఉన్నటువంటి కబ్జాలను తొలగిస్తాం, ప్రతిపక్షాలను సహకరిస్తాయా, అప్పుడు ధర్నా చేయకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయకుండా సహకరిస్తాయని. సంగప్ప గారు, ఈ పట్టణాల అభివృద్ధి ఒక ప్రణాళికాబద్ధంగా కాకుండా అస్తవ్యస్తంగా అభివృద్ధి చేసిన మాట మాత్రం నిజం. అంతకుముందున్న ప్రభుత్వాలు అప్పుడున్నటువంటి అధికారులు ఆ రకంగా జరిగింది. దాంట్లో ప్రైవేట్ వ్యక్తులు నాలా మీద కబ్జా చేసుకొని కట్టడం ఒకటైతే, ప్రభుత్వ ఆఫీసులే దాని మీద కట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇవి జరిగిన తర్వాత ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ రాజధాని హైదరాబాద్ యొక్క అభివృద్ధిని సరిగా పట్టించుకోలేదని, ప్రణాళికాబద్ధంగా పనిచేయలేదని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు యాజిటేషన్ చేశారు. దానికి సందర్భించి అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇదే రకంగా కావాలని అడిగారు. దాని తర్వాత వచ్చింది తెలంగాణ.
వచ్చి 2.5 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు 4 నెలలు దాటుతుంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ప్రణాళికని ఇంతకుముందు ఇప్పుడు పెద్ద వర్షాలు వచ్చినాయి, ఇంతకుముందు చిన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా హైదరాబాద్లో ఇబ్బంది జరుగుతుందని చెప్పారు. మీరు చూశారు కదా మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగేటప్పుడు 100 రోజుల్లో దీని పరిస్థితి, దీని మొత్తం హైదరాబాద్ రూపురేఖలనే మారుస్తామని చెప్పి ప్రణాళికలు ఏర్పాటు చేసి ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పారు. 100 రోజులు అయిపోయినాయి, ప్రణాళికలు లేవు, మార్పులు లేవు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒకటి చెప్పనే ఉండి నీకు ప్రజలకు అర్థం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ధర్నాలు చేయరా అడిగారు, మీరేమంటారు? ప్రభుత్వము కరెక్ట్ గా చేసేటటువంటి ప్రజాపకరం జరిగేటటువంటి కార్యక్రమాలన్నింటికి ప్రభుత్వానికి సహకరించడమే ప్రతిపక్షాలు చేస్తారు. ప్రజోపకారం కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ మీరు సహకరించాలని చెప్తే చేయం. మీరు చేసేటటువంటి కార్యక్రమానికి కానీ దాని మీద ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రైవేట్ కానీ తీసేటప్పుడు అది ప్రజలకు ఉపయోగపడేదైతే తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం. క్లారిటీ చెప్పలేదు. ఒకటి సహకరిస్తారా లేదా? సహకరించిన తర్వాత పార్టీ కోసము మీకోసము చేసే కార్యక్రమాలు కాకుండా ప్రజల కోసం చేస్తుంటే నిర్దిష్టంగా చెప్పమంటుండే పోయి మేము మాట్లాడేటటువంటి ఎక్కడైనా ఉంటుందా? హైదరాబాద్ నాలాలు చెరువులు కబ్జా. డెఫినెట్ గా హైదరాబాద్ లో ఈ అక్రమ కట్టడాలు ఏవైతే నాలాల మీద కానీ కబ్జా చేసే చెరువుల మీద ఉన్నా కానీ దాన్ని ఐడెంటిఫై చేసి కూడా ఇప్పటిదాకా ఏ ప్రభుత్వంలో కూడా దాని మీద చర్యలు తీసుకుపోవడం అన్నది నిజంగా బాధాకరమే. ఈ రోజుకైనా కనీసం డెఫినెట్గా సహకరించాల్సిందే. అందరం సహకరించాలనే ఉంటుంది, సహకరించకుండా ఏముండవు. అయ్యప్ప సొసైటీలో జరిగినట్లు లేకుంటే మన ఎన్కన్వెన్షన్ లో జరిగినట్లు జరిగితే మాత్రం ఎట్లా సహకరిస్తారు చెప్పండి మీరు. కాబట్టి అట్లా జరగకుండా ముఖ్యమంత్రి గారు నిజంగానే చెప్పే మాటలకు పొంతన ఉండేటట్లు ఖచ్చితంగా అటువంటి చర్యలు తీసుకుంటే కొంతమందికి బాధాకరమైనా కానీ ఖచ్చితంగా సహకరించాల్సిందే. అట్ ద సేమ్ టైం దానికి ఆల్టర్నేటివ్ కూడా అంటున్నారు ఆయన, దాని మీద డబుల్ బెడ్రూమ్ కానీ లేకుంటే బయట మస్తు ప్లేస్ దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పూర్తి మాట్లాడేది వదిలేసేయండి. ఎందుకంటే ఒకటి చెప్తా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఓల్డ్ సిటీలో ఎంటర్ కూడా చేయని పరిస్థితుల్లో దాన్ని ఒప్పించి కొట్టుకుంటూ పోయినాం. చాలా వ్యతిరేకత వస్తుంది అందరం అనుకున్నాం, అన్ని పార్టీలు మేము అందరం. కానీ ప్రజలు తర్వాత అర్థం చేసుకొని సహకరించారు. ఇందిరా పార్క్ నుంచి ఆ రోడ్డు కూడా ఇవన్నీ కొట్టేటప్పుడు కొన్ని చర్యలు అప్పుడు తీసుకోగలిగినాం. కానీ ఇవాళ ఇంకా కన్స్ట్రక్షన్ ఎక్కువైనా ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. బట్ ఆ చర్యలు రాజకీయ పార్టీల ఉపయోగం ఉండకూడదు. హైదరాబాద్ నగర్ 2 రకాలు. ఒకటి నాలాల విస్తరణ, నాలాల మీద అక్రమ కట్టడాలు. నాలాలు విస్తరించాలంటే అక్రమ కట్టడాలు ఉన్నాయి కాబట్టి మనం చేయలేకపోతున్నాం అని చెప్పేసి 28,000 కట్టడాలు ఇవాళ గుర్తించినాయి కాదు, 4 years బ్యాక్ గుర్తించినారని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్స్ దగ్గర నుంచి యాక్టివిటీ శూన్యం ఒకటి. రెండోది ఇవాళ చెరువులు కట్టలు అనేకమైన హైదరాబాద్లో కూడా చెరువులు ఉన్నాయి, అవి తెగిపోతాయని చెప్పేసి బహుశా ఈ వర్షాలకు చాలామంది ప్రజలకు తెలిసినట్టు మనం అనుకోవాలి. ఏం చేసి మిషన్ కాకతీయ స్టార్ట్ అయినప్పుడు ఏం చేసి చెప్పారు, ఈ హైదరాబాద్లోనే more than 500 లేక్స్ ఉండే, ట్యాంక్స్ ఉండే, వాటి FTLs అన్ని ఫిక్స్ చేస్తాము, ఆ FTL పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలను మేము నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామని చెప్పినారు. ఇవాళ ఆల్విన్ కాలనీలో కానీ లేకపోతే అక్కడ దర్దీ కాలనీలో కానీ మరొకటి నిజాంపేటలో ఆ మొత్తం కాలనీలలో అటు ఉన్నటువంటి చెరువులు లేకపోతే కొన్ని చోట్ల ప్రమాదకరంగా దుర్గం చెరువు కానీ వీటన్నింటి యొక్క FTLs ఫిక్స్ చేయలేదు. వారు చెప్పినటువంటి ఎన్కన్వెన్షన్ విషయంలో కూడా మీరు చెప్తున్నాను కదా, దాని FTL ఫిక్స్ చేస్తే అది కూడా పోద్ది. కానీ FTL ఎవరు ఫిక్స్ చేయరు. ఫిక్స్ చేయని కారణంగా ఇవాళ మొత్తం ఈ కాలనీలో ఒకటి అంటే ఎంకరేజ్మెంట్స్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు విశ్వసనీయత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఎందుకు లేదు, ఖచ్చితంగా ఉంది. 5-6 చెరువులకి టెండర్స్ కూడా పిలిచి సెకండ్ ఫస్ట్ ఏముంది. ఇప్పుడు ఒకటి ఈ ఆక్రమణల కింద ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మీరు FTLs మొత్తం కూడా అమలు చేస్తే అక్కడికి స్టార్ట్ చేయండి. ఒక ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ది టాప్, మీరు ధనవంతుల దగ్గర నుంచి మీరు ఈ నిర్మాణాలను కూల్చివేయడం మొదలు పెడితే పేదవాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు స్టార్ట్ చేసేది అంబర్పేట్లు, గోల్నాకలు, ముషీరాబాద్లు, బోలక్పూర్లు వీళ్ళని మాత్రం కాదు.
అయ్యప్ప సోదరి ఇరవై 28,000 కట్టడాలు ఒకటే సంవత్సరంలో కూర్చడం అనేది ఏ ప్రభుత్వంతో సాధ్యం కాదు. మీరు ఫేస్ వైజ్ డౌన్ స్ట్రీమ్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఎక్కడి నుంచి అయితే చివరి పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెడితే పని అవుతుంది. అదిగా చెప్తున్నారు. మీ ప్రభుత్వం యొక్క విశ్వసనీయత చిత్తశుద్ధి ఎక్కడ తెలుస్తుంది అంటే ఎన్ కన్వెన్షన్లు లేకపోతే మరొకటి అక్కడికి వెళ్ళి మీరు విశ్వసనీయత మొదలవుతుంది. అప్పుడు అందరూ సహకరిస్తాం ఖచ్చితంగా, అందులో డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారే ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పిండు. చెప్పడమే చేయడం వేరు. విన్న తర్వాత చెప్పడం చేయడం వేరు. అరే చెప్పంగానే చేస్తారా? చెప్పంగానే చేస్తారా? చెప్పిన తర్వాత దాని కార్యాచరణ ప్రారంభమవుతుంది. ఇవాళ ఒక్కరోజు చేసిండు దయాకర్ రెడ్డి. ఇవన్నీ ఇన్ని మాట్లాడతారు, ఇవన్నీ మాట్లాడేది కాదు. ఇవాళ స్పష్టంగా ముఖ్యమంత్రి గారు 28,000 కట్టడాలు అక్రమ కట్టడాలు ఉన్నాయనేటువంటి గుర్తించినాం. మీరు కిర్లోస్కర్ నివేదిక వచ్చినా కానీ దాన్ని ముట్టలేదు మీరు. ఇవాళ మేము సరిగ్గా వానలు వచ్చినాయి కాబట్టి మొన్నటి దాకా మాకు తెలుసు, నీటికే కటకటలాడుతూ వచ్చినాం. కాబట్టి నీటిని మొదలు ప్రైమరీగా నీటిని అందించాలనేటువంటి ఒక తపనతో నీటి పనులు చేస్తూ వచ్చినాం. ఇవాళ వరదలు వచ్చినాయి కాబట్టి తప్పకుండా అక్రమ కట్టడాలు గుర్తించినాం. వాటన్నిటి కూడా కూల్చివేత వీరే అన్న శ్రీధర్ రెడ్డి అన్నాడు, వినవే పై నుంచి పోతే కిందికి వచ్చేది కాదు, కింది నుంచి పోతేనే పైకి పోవాలని అన్నాడు. కాబట్టి కింది నుంచే అక్రమ కట్టడాలు ఏమన్నా గుర్తిస్తారు. దానికి అనుగుణంగా అధికారులందరూ కూడా వాటికి అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను ఎంత పెద్ద మునగాడైనా వాడిని తేవలసిందే. మంత్రి కానీ ఎవరైనా కానీ తప్పకుండా కూల్చేస్తామనేటువంటి ఒక మాట, వజ్రాయుధం ఉపయోగిస్తామనేటువంటి ఒక మాట సీఎం గారు చెప్పారు. డౌన్ స్ట్రీమ్ నుంచి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు 3Cకి ఎక్కడైతే ఎంట్రీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వచ్చేసి మన దాన్ని ఏమంటారు నంబర్పేట చివరిలో ఉండే, లేకపోతే ఇంకో దగ్గర అశోక్ నగర్, అవన్నీ అవన్నీ ఉన్నాయి. అది నాలా స్ట్రీమ్ నేను చెప్పేది. కానీ ట్యాంక్స్ వచ్చే వరకు ఈ పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్, పెద్ద వాటిలో కన్వెన్షన్లు కట్టుకున్న వాళ్ళందరూ అది కాలనీలు మునిగేది ట్యాంక్స్ తోటి, అవి మొత్తం సబ్మర్జెన్స్ అయినాయి కాబట్టి అక్రమ కట్టడాలు కట్టినా, నాలాల్లో అక్రమ కట్టడాలు కట్టినా ఎక్కడ సైమల్టేనియస్ ఎక్కడ కూడా ఉక్కునే మీ విశ్వసనీయత తెలుస్తుంది. మా విశ్వసనీయత ఉండబట్టే ప్రజలు మాయంబడి ఉన్నారా? పని జరుగుతుంది. కన్వెన్షన్ అయ్యప్ప సొసైటీ ఎందుకు చెప్పు దాన్ని మొదలుపెట్టి ఇప్పుడు ఒక అఖిలపక్షం ఇప్పుడు ఎట్లయితే మీరు ఐమాక్స్ వేసారు కదా, ఐమాక్స్ కు సభా సంఘం వేసినారు. మేము మొన్న ఖైరతాబాద్ లో మా మంత్రి గారు తర్వాత ఐమాక్స్ ప్రాంతము, ఈ ప్రాంతం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, గతంలో సభా సంఘం వేసినారు. అది చేయబట్టి వాటర్ అక్కడి నుంచి డిశ్చార్జ్ అయితే తెలిసిన తర్వాత సరే ఇలా అయిపోయింది. కానీ వీటి గురించి ఎందుకు మాట్లాడలేరు? కాబట్టి పెద్దవాళ్ళ గురించి మాట్లాడలేరు కాబట్టి సభా సంఘం కాంగ్రెస్ వాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు మాకేశారు అంటున్నారు. ప్రజలు మాకు కూడా వేశారు, వీళ్ళకి కూడా వేశారు, వాళ్ళకు కూడా వేశారు. అందరు ప్రభుత్వాల్లో ఉండి వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళే ఉన్నారు. ప్రజలు వేస్తేనే వస్తారు. కానీ మీరు చేసిన కార్యక్రమాలు ఇవాళ అనుమానానికి తావిస్తుంది. అస్సలు ప్రజలందరూ కూడా ప్రభుత్వం బాగా మెరుగైన పని చేస్తుంది అనేటువంటి మాట మాట్లాడారు. గ్లాస్ పగల నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రజలందరూ కూడా ఓట్లేసి మీరు అధికారంలోకి వచ్చారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరు. తెలంగాణలో హైదరాబాద్ డల్లాస్ లాగా చేస్తున్నాం. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు దాకా అక్కడ 4 రోజులు అక్కడ మంత్రం అంటే అయితే చేస్తుంటివి. అరే వేల కోట్ల కాదు ముఖ్యమంత్రి మనసులో కూడా ఉన్నది చేస్తాడు అనేటువంటి మాట రవీంద్ర కూడా ఉన్నది. చర్చ జరగాలి. నా మనసులో మాట నీకెంత తెలిసింది? ఊరికే నన్ను కూడా నీ మనసులో ఉన్నట్టుగా చేస్తే ఎట్లన్నా ఏం మాట్లాడుతున్నా మాట ఏం చెప్పాలంటే నిష్పక్షపాతంగా
హైదరాబాదు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకుండా చేయటానికి కావలసిన కార్యక్రమాలు, నల్లాల మీద ఉన్న అక్రమ కట్టడాలు కానీ లేకపోతే ఈ చెరువుల విషయంలో కానీ మీరు ఆ విధంగా తీసుకుంటే మేము 100% సహకరిస్తాం. కానీ మీరు ఏదైతే ఎన్కన్వెన్షన్ లో 2 రోజులు అరే హయాంలోనే ఆ రోజు చర్చకు వస్తే ఎన్కన్వెన్షన్ లో చెప్పు. కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చెప్పు. అయ్యప్ప సొసైటీలో ఇల్లు కొట్టే కార్యక్రమం కాంగ్రెస్ టైంలో చేస్తుంటే ఇవాళ ఉన్నటువంటి ఎంపీ కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు వచ్చి అక్కడ దాన్ని ఆఫ్ చేయడానికి ధర్నాలు చేసింది. ఇవాళ మొన్న నేను చెప్పేది ఎన్కన్వెన్షన్ వాళ్ళు ఒకటి సంగప్ప ఒకటి మీరే అయ్యప్ప సొసైటీ కానీ అయ్యప్ప కానీ అన్ని అక్రమ కట్టడాలు ఉంటే కూల్చివేయడం ఖాయం. ఎప్పుడు చేశారు? పరిస్థితుల్లో వాటిని రేపటి నుంచి ఆ కార్యక్రమం కార్యాచరణ చెప్తున్నా కార్మికుడు వరకు కూడా కానీ అప్పుడు ఇష్టమైనటువంటి మాట చెప్తున్నా. పేదల మీద పడి చెప్పిండు పేదల ఇండ్లు ఎవరి అయినా కూలగొట్టబడితే వారికి 2 పడక గదులు ఇస్తామనేటువంటి మాట శ్రీధర్ రెడ్డి గారు